ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ జరిగినటువంటి క్రమంలో చాలామంది అభ్యర్థులు కొన్ని ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు. సో, హాల్ టికెట్ల విషయంలో అయితేమి, తర్వాత అటెండెన్స్ విషయంలో అయితేమి, ఫేషియల్ రికగ్నిషన్ తీసుకునేటువంటి ప్రాసెస్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అభ్యర్థులకు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారులు వాళ్ళకి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏందంటే, ఒకవేళ అభ్యర్థులు ఆ సెషన్‌కి లేదా ఆ రోజున ఎగ్జామ్‌కి అటెండ్ కాలేనటువంటి పరిస్థితులలో అటువంటి అభ్యర్థుల విషయంలో ఈ యొక్క విద్యాధికారులు ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చారు, వారికి ఏ విధమైనటువంటి సొల్యూషన్ చూపించారన్నది ఇప్పుడు మనం గమనిస్తే, ఆ జిల్లా అధికారులు నిన్న ప్రెస్ మీట్‌లో క్లియర్‌గా చెప్పారు. ఏం జరిగింది? అటువంటి అభ్యర్థులకు ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఇచ్చారన్నది. సో, వాళ్ళేం జెప్పారన్నది ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే, తొలి రోజు ప్రశాంతంగా ఏపీ టెట్. పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం జరిగిన పరీక్షకు 86.37% మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 87.54% మంది అభ్యర్థులు హాజరయ్యారు. సో, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అయితే ఇక్కడ మెయిన్‌గా అభ్యర్థులు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ పరిస్థితిని ఏ విధంగా వీళ్ళు ప్రెజెంట్ చేశారు, అడ్రెస్ చేశారన్నది ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది. ఏం చెప్పారంటే, ఈయన ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయడం వల్ల తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది అభ్యర్థులకు మాత్రమే ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు గుర్తించారు. ఏ అభ్యర్థికి నష్టం కలగకుండా వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించి ఆ అభ్యర్థులను పరీక్షకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. అదొక పాయింట్. రెండోదేంటంటే, ఎవరికైతే హాల్ టికెట్ల వివరాలు తప్పైతే సవరించుకోవచ్చన్నారు. టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల పేరు, వివరాలు హాల్ టికెట్‌లో పూర్తిగా తప్పు ఉన్నట్లయితే వారికి పరీక్ష రాయడానికి అనుమతి లేదన్నారు. హాల్ టికెట్‌లో కంప్లీట్‌గా తప్పైతే అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదని, అయినప్పటికీ కూడా వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చారు. అయినప్పటికీ అభ్యర్థికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి సదరు అభ్యర్థన సరైందని భావిస్తే పూర్తి సవరణల వివరాలను రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. అలాంటి అభ్యర్థులను తర్వాత సెషన్‌లో పరీక్ష రాసేలా బఫర్ హాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. చూడండి, ఎవరికైతే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు కంప్లీట్‌గా నేమ్ తప్పయిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్తే వాళ్ళు అలో చేయరు. కానీ దాన్ని మీరు రాష్ట్ర స్థాయి కమాండ్స్ అండ్ కంట్రోల్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఒకవేళ వాళ్ళు మీ హాల్ టికెట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ వాళ్ళు వెరిఫై చేసి ఇది కరెక్టే అని అనిపిస్తే, సో, నో ప్రాబ్లమ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌కైనా మిమ్మల్ని అలో చేస్తారు. సో, ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పుడే ఈ విధమైన ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే అధైర్యపడగాకండి. రాష్ట్ర స్థాయిలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు మీ సర్టిఫికెట్లు బ్యాక్‌గ్రౌండ్‌లో వెరిఫై చేసుకొని మీది కరెక్ట్ అని తెలిస్తే నెక్స్ట్ ఒకవేళ పొద్దున మిస్ అయితే ఆఫ్టర్‌నూన్ సెషన్‌కి మిమ్మల్ని అలో చేస్తారు. సో, ఏం కంగారు పడగాకండి హాల్ టికెట్‌లో తప్పులున్నాయని. సో, జస్ట్ వెయిట్ అండ్ యూ కెన్ ఇన్ఫార్మ్ టు ద స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ సో దట్ యూ విల్ గెట్ పర్మిషన్ టు రైట్ ద ఎగ్జామ్. తర్వాత అభ్యర్థులకు పరీక్షాపరంగా ఏవైనా సమస్యలు ఎదురైతే పరీక్షా తేదీకి 1-2 రోజులు ముందుగా జిల్లా విద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ తొలి రోజు విజయవాడలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. సో, ఫ్రెండ్స్, ఈ ఈ యొక్క వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరైనా ఏ విధమైన ఇబ్బందులు హాల్ టికెట్‌లో తప్పులున్నాయనో, లేకుంటే అటెండెన్స్ ప్రాబ్లమో అటువంటి వాటికి టెన్షన్ పడగాకండి, కంగారు పడగాకండి. పీస్‌ఫుల్‌గా వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.